welcome Churigali Sudhir along with his team. కోలో కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తా. ఏమండి మీ షర్ట్ బటన్ అది ఊడిపోయినట్టుంది. ఒక నిమిషం ఆగండి. స్టాప్లర్ ఏంటి? సూది దారం ఏది? సూది దారం రొటీన్ అండి. స్టాప్లర్ ఇప్పుడు ట్రెండ్. ఈ పువ్వు తీసుకొని పిన్నుతో తల్ల పెట్టండి. ఒక్క నిమిషం ఆగు. ఎక్కడికి వెళ్తున్నారండి? ట్రెండ్ మారిందే. సుత్తు తీసుకో మేక్కొడమే, సుత్తు తీసుకో మేక్కొడమే. ఇప్పుడు చెప్పు, ట్రెండ్ మారిందా మనం మారామా? లేదండి మనమే మారిపోయాం. వీళ్ళు చూద్దారు మట్రా. ఇటు గుట్టు అది ఏమే నాకు లాటరీ తగిలితే నువ్వేం చేస్తావే? మీకు తగిలిన డబ్బులు సగం తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అయితే 10 తీసుకుని పుట్టింటికి వెళ్ళిపో. 10 రూపాయలు తీసుకున్నా. ఏంటండి? రాత్రి నాకు 20 రూపాయలు లాటరీ వచ్చింది. ఏవండి ఏంటి? మా నాన్నగారికి 5,000 డబ్బులు అవసరమైందంటండి. కొద్దిగా ఇవ్వచ్చుగా. 5 సరిపోద్ది. 10 తీసుకోమను. నిజంగానా? ఇందా 10 ఇచ్చా కదా, అది ఇచ్చే. ఆటోగా తొక్కుడు బండి. ఎందుకన్నా కకృతి లక్ష సంపాదిస్తున్నారుగా. వస్తే మా నాన్న పడుకున్నప్పుడు నాకు ఒక విషయం రోజు చెప్పేవాడు. నాకు అది ఇప్పుడు కూడా గుర్తొస్తుంటది. ఏంటిది? గుడ్ నైట్, గుడ్ నైట్. ఇంట్లో ఎవరు లేరా? ఇంట్లో ఎవ్వరు లేరు, అందరు బయటకు వెళ్ళారు. అంటే మా అమ్మ నాన్న కూడా అందరు బయటకు వెళ్ళారు. మన ఇద్దరే ఉన్నాం. మన ఇద్దరే ఉన్నావా? సరే నా పనుంది బయటికి వస్తా. సరే నా పనుంది బయటికి వస్తా. మీరు పన్నెండు బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరు లేరు ఎందుకు అడిగారు? ఇంట్లో ఎవరు లేరు కానీ నేను ఎందుకు బయటికి వెళ్ళిపోతాను అంతే. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఆఫీస్కి వెళ్తున్నా నాన్న. ఏంటి ఆఫీస్ ఆఫీస్ ఎప్పుడు ఆఫీస్ లో వర్కర్లు ఏమన్నారు? నాన్న ఈ మంత్ వాళ్ళు బోనస్ అడుగుతున్నారు నాన్న. బోనస్ ఇచ్చే శాలరీ ఆఫీస్ శాలరీ బోనస్ ఇచ్చారా? ఇచ్చే. మరి శాలరీస్ నెక్స్ట్ మంత్ నుంచి యథావిధిగా ఇచ్చే సరే కూర్చోండి. మా ఫ్రెండ్ కి ఒక లెటర్ రాయాలరా. మీరు చెప్పండి నేను రాస్తా. ప్రియమైన శేఖర్ కి. ప్రియమైన శేఖర్ కి. ఏంట్రా అలా పాడైపోయావేంట్రా? మచ్చలేంటి అలా చిక్కిపోయావేంట్రా? తినట్లేదేంటి? ఎవరితో మాట్లాడుతున్నా? ఉత్తరం రాస్తే ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నట్టు ఉండాలి. అందుకనే మరి ఊరిలో మాడొచ్చు కదా ఏదో. ఊరు వెళ్ళే కదా రాయిపోతున్నా. ఇంకేంటి సంగతులు? ఉపయోగించలే అంతా బాగున్నారు కదా? బాగున్నారు. సూపర్ రా. ఓకే కలుద్దాం ఎప్పుడైనా. ఓకే బాయ్ మరి. ఓకే అంతేరా. సరే నేను పోస్ట్ చేసి వస్తాను. ఏం చేస్తున్నానా? వాట్సాప్ చేస్తున్నా ఉత్తరం వాడికి. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. ఏరా ఇందా నుంచి వస్తున్నా ఆఫీస్ అన్నా. నానా మన ఆస్తి 100 కోట్లు ఎంత నిద్రపోన్నాను. మనది ఇప్పుడు 150 కోట్లు ఉంది ఆస్తి. అయినా 100 కోట్లు ఏదో నిద్రపోన్నాను నేను. కూర్చో. అమ్మ ఏం చేస్తుందో? ఏ మాటగా మాట చెప్పాలమ్మా. మీ అత్తమ్మ అసలు మామూలు అమ్మాయి కాదు అసలు. బా నీకు 100 years ఏరా? ఏంటి 100 years? 100 సంవత్సరాలు ఇంకా 6 నెలలే కదా. నేను ఆఫీస్కి వెళ్తాను. ఆఫీస్ తినేస్తావేంటి? ఎప్పుడు ఆఫీస్ వర్కేనా? పక్కన సుబ్బరాగా చూడు, పెళ్ళి 2 సంవత్సరాలు అయింది, 3 పిల్లలకి అన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. పెళ్ళి 2 రోజులు అయింది. ఏం చేస్తా తెలియదు. 9 నెలల్లో నాకు మనవడు కావాలి, అన్న తాత అని పిలవాలంతే. కష్టం నాన్న. యారా పుట్టగానే పిల్లలు మాట్లాడలేరు. ఏమే బ్యాగ్ తీసుకురా. దానికి బ్యాగ్ నీ ఎక్కడికి వెళ్ళిపోవట్లేదురా. ఫస్ట్ మీ ఇద్దరు హనీమూన్ చేసుకుంటాం. మీరు మాతో పాటు రండి గోవాకి హనీమూన్ చేసుకుంటాను. ఆ కార్ తీసుకురా. ఇచ్చావేంట్రా? షోరూమ్ కి వెళ్ళి కార్ అడిగాను నాన్న. నా ఫేస్ కి ఇదే సూట్ అవుతాను ఇచ్చారు వాళ్ళు. సరే ఎయిర్ బ్యాగ్ ఏమైనా ఉన్నాయా? ఓ బ్యాగ్ ఇచ్చాడు నాన్న. బ్యాగ్ ఓకే, మరి ఎయిర్ ఏది? టైర్లో ఉంటుందని చెప్పాడు. సరే అక్కడ చాలా తర్వాత బయట ట్రిప్ వెళ్తున్నాం. ఆటోకి స్టీరింగ్ ఉండదు. అరే చూసావరా ఏం చేస్తున్నా? లారీని ఓవర్టేక్ చేసేస్తున్నా. లారీ ఓవర్టేక్ చేయట్లేదు నాన్న. లారీ ఎదురుకు వచ్చేస్తుంది. ఆటో ఎంత ప్రమాదం ఇప్పటికైనా తెలిసిందారా నీకు? ఆటో ఎంత ప్రమాదం అర్థమైంది నాన్న. ఏం అర్థమైందిరా? ఆటోతో లారీ ఓవర్టేక్ చేయకూడదని. అంతేగాని ఆటోని మాత్రం వదలవు నువ్వు. అది నా ప్రాణం. కరెక్ట్ గా 5 సంవత్సరాల తర్వాత ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ గతాలు మర్చిపోయి ఎక్కడ ఎలా ఎప్పుడు కలుసుకున్నారో చూద్దాం.
కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా చేలో నీ సోకులన్నీ సోలోగా వాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా నా బంగారు తల్లి వద్దు నాన్న. ఇది ఎగ్ బాగుంటది లేదు చెప్పు నాకు. ఎందుకు నాన్న నేనంటే నేను నీకు తిందామని అడుగుదామని వచ్చా. ఎందుకు నాన్న నేనంటే నీకు అంత ప్రేమ? నేను పుట్టలేదు, దారిలో పోయేదాన్ని తెచ్చుకొని ప్రేమగా పెంచుకుంటున్నావు. ఎందుకు నేనంటే నీకు అంత ప్రేమ? నా అనేవాళ్ళు లేకపోతే నా అనేవాళ్ళు లేరని ఎంత బాధపడతామో, నీకు కూడా నా అనేవారు లేరని చెప్పి నా అనేవారు లేకపోతే నువ్వెంత బాధపడతావని, నా అనేవారు లేరని చెప్పి నా అనేవారి కోసం ఎవ్వరు అనుకోవద్దని చెప్పి నా అనేవారికి నేనున్నానని చెప్పడానికేనమ్మా నేను నా కూతురిగా తీసుకున్నాను, దత్తత తీసుకున్నాను. वाह वाह क्या बात है నీకు మంచి సంబంధం చూశాను, నీకు పెళ్లి చేస్తా. పో నాన్న, నా వయసు ఏం పెద్ద అయిపోయిందని అప్పుడే పెళ్ళి అంటున్నావు. వయసు వచ్చింది కదమ్మా. నాకు వయసు వచ్చిందా? అవును, నీ వయసు ఎంత? ఒక 25 వేసుకో. ఛీ, మరి 25 నాన్న, 16 అనుకోవచ్చు కదా. ఆడబుద్ధి పోనిచ్చుకోలేదు. ఎందుకు నాన్న? రష్మి అలాగే చెప్తా ఉంటది ఎప్పుడు. అయ్యగారు నమస్తే అండి. పేపర్లో యాడ్ చూస్తాను, ఇంట్లో పనోడు కావాలంటే వచ్చానండి. అందుకే నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు? నాకు గతం ఏం గుర్తులేదండి, ముందు వెనక ఎవరు లేరు, చూసారు కదా. అమ్మా, ఈ అబ్బాయి నాకు చాలా నచ్చాడు నాన్న. నాకు బాగా నచ్చిందండి. వీడు పెళ్లి కొడుకు కాదు, ఇంట్లో పనోడు, బాత్రూమ్ కడుగుతాడు. అలాగే అర్థమైందా? అమ్మా, పనేంటో చెప్పు ఆయనకి. అలాగే నాన్న. నన్ను చూసి ఎందుకంటే సిగ్గుపడుతున్నారు మీరు? పెళ్లి కొడుకు అనుకున్నానండి. పనోడు పెళ్లి కొడుకు అవ్వకూడదా? అయ్యో, ఎందుకు అవ్వకూడదండి? అంటే నేను మీకు నచ్చానా? నేను ఎలాగోలా మోసం చేసి మొత్తం ఆస్తి నొక్కేయాలి. సాంగ్ వేసుకోండి ఇప్పుడు. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలాలే ఇకపై తిరనాళ్ళే. ఒక్క నిమిషం. ఆగండి. అబ్బా చిలిపి చిలిపి ఛీ, వెళ్ళండి మీరొకరు. అరే ఎన్ని రౌండ్లు వేస్తారు? ఎరా ఏం చేస్తున్నావు? గాలి దులుపుతున్నాయి. గాలి? గాలిలో దూలుంటే దులుపుతున్నాయి కదా. కాలు దులిపేస్తున్నారా నువ్వు? ఆ. ఇట్రారా నువ్వు, ఇట్రా. కాలు నిలుపు, కాలు నిలుపురా. ఆ కాలు కాదు, ఇప్పుడు నీ కాలు చేస్తానా, కాలు దులుపు. మన ఇంటి ముందు ఎవరో పెద్దవాడు పడిపోయింది. అరే అరే, లేపు 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 లేపు. ఎవరమ్మా మీరు? ఏమో బాబు గతం గుర్తులేదు. మీకు మామూలుగా ఏం గుర్తుండదు, గతం కూడా గుర్తులేదా? అయ్యగారు, ఆ. ఈవిడికి మళ్ళీ గతం గుర్తులేదంట పాపం. అవునా? ఆ. సరే, ఏం చేస్తా ఉంటారు మీరు? పని చేస్తానండి. తోట పని వచ్చా? వచ్చండి బాత్రూమ్ కడగడం వచ్చా? వచ్చండి. రెండు చేసుకో. మన లవ్ స్టోరీ వర్కౌట్ అవ్వాలంటే ఈ ముసలోడికి ముసలిదాన్ని కలిపేసాం అనుకో, అప్పుడు మన లవ్ స్టోరీ ఈజీ అయిపోద్ది. ఏమ్మా, మా అయ్యగారు సాధారణంగా ఎవరినైనా మెచ్చుకోరు, అలాంటిది మా అయ్యగారు మిమ్మల్ని చూసి మీకు జాబ్ ఇచ్చారంటే మా అయ్యగారు మీ గురించి ఏదో అంటే అది మీ ఊహకు వదిలేసావు. ఈ ముసలోని ఎలాగైనా ఒళ్ళో పడేసి ఈ ఆస్తి కొట్టాలి. ఏమా పనులు చేస్తున్నారా? అయ్యగారు, ఆ? మీకు ఒక విషయం చెప్పాలి. ఏంట్రా? ఆవిడ పెద్దవాడు ఉంది కదా, వచ్చిందని మీ గురించి అడుగుతుంది, మిమ్మల్ని చూస్తుంది, తేడాగా చూస్తుంది. ఊరుకోరా, మాటలు నువ్వు. లేదండి, ఆవిడకి నచ్చారేమో మీరు. నాకు నచ్చలేంట అమ్మాయి. ఆవిడే కదా, మీరు కూడా చూస్తున్నారు ఆవిడ, తెలుసా? ఇంత నుంచి 3 సార్లు చూసారు. కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జాలి లేని రాక్షసివే గుండెలోని నాకసివే చేపకళ్ళ రూపసివే చిత్రమైన తాపసివే. ఇదే మిగిలింది. మీరు అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మంచిగా హనీమూన్కి వెళ్దాం పదండి. నా దగ్గర కారు ఉంది, పట్టుకొస్తాను. తీసుకురా. అరే ఏంట్రా ఇది? ఇది మా తాతగారు మా నాన్నకి ఇస్తే మా నాన్న నాకు ఇచ్చాడండి. నువ్వు నాకు ఇచ్చావా? ఆ. రెడీయా? రెడీ. రెడీ. నాగబాబు సార్, ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, గుడ్. రోజా గారు, బాగుంది, వెరైటీగా ఫన్నీగా అనిపించింది.